హాయ్ హలో నమస్తే. నేను మీ కౌండిన్య. చంద్రబాబు నాయుడుకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఏమైనా పెరుగుతుందా? చంద్రబాబు అంటే రాజకీయ అనుభవం విశేషంగా ఉన్నటువంటి తెలుగు రాజకీయ నాయకుడు. అంతేకాదు ప్రస్తుతం 4వసారి ఏపీకి సీఎంగా ఆయన పనిచేస్తున్నారు. టీడీపీ మీద పూర్తి పట్టుంది. పార్టీని గత 31 ఏళ్లుగా తన భుజస్కంధాల మీద మోస్తున్నారు. పార్టీలో సగానికి పైగా క్యాడర్ని ఆయన నేరుగా గుర్తుపట్టేంతగా పరిచయాలున్నాయి. ఇక తాను టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబుకు ఉన్న ఫోకస్ కూడా చాలా గట్టిదే అని ఆయనను నమ్మేటువంటి మద్దతుదారులు చెప్తూ ఉంటారు. ఇక ఈసారి పార్టీతో పాటు ప్రభుత్వాన్ని కూడా బ్యాలెన్స్ చేస్తూ బాబు రోజు మొత్తంలో అధిక సమయాన్ని వెచ్చిస్తున్నారు. ఎమ్మెల్యేలతో తరచూ టెలికాన్ఫరెన్స్లు పెడుతున్నారు. వీరు దొరికిన వెంటనే పిలిపించుకొని మాట్లాడుతున్నారు, దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంత చేస్తున్నా కూడా బాబుకు ఎమ్మెల్యేలకు మధ్య ఎక్కడో గ్యాప్ ఉందని అయితే ఇప్పుడు ప్రచారం సాగుతుంది. బాబు ఆదేశాలు సూచనలు ఒకవైపు ఉంటే ఎమ్మెల్యేల పనితీరు మరొక విధంగా ఉంది అంటూ చెప్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడితే ముందు క్రమశిక్షణ గుర్తుకొస్తుంది. అక్కడ ఎవరైనా ఎంతటి పెద్దవారైనా తప్పు చేస్తే యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది. ఏకంగా సస్పెండ్ చేసేదాకా వ్యవహారం వెళుతుంది. ఆఖరకు పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలైనా బాబు మాట వేదంగా ఉంటుంది. ఎవరైనా సరే పార్టీ ముందుకు రావాల్సిందే. బాబుకు అంతగా పార్టీపై కంట్రోల్ ఉంది. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీలతో కలిసి కూటమిగా ఏర్పడి బంటరి బంపర్ విక్టరీ కొట్టింది. అయితే ఇంత భారీ మెజారిటీ వచ్చిన తర్వాత మాత్రం టీడీపీలో గతంలో మాదిరిగా పరిస్థితి లేదు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొంచెం క్రమశిక్షణ కూడా తగ్గింది అని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నారు. పార్టీలో చిన్న స్థాయి నాయకులు క్యాడర్ను అయితే సస్పెండ్ చేస్తున్నారు, కానీ ఎమ్మెల్యేలను మాత్రం ఏమీ చేయడం లేదు కదా అన్న ధీమా అయితే పెరిగిపోయింది అని చెప్తున్నారు. ఇక గతానికి ఇప్పటికీ పొలిటికల్ ట్రెండ్ మారింది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారో లేదో అన్నది ఎమ్మెల్యేల యొక్క ప్రధాన ఆలోచన. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని తపన పడుతున్నారని అంటున్నారు. తమకు టికెట్ రావాలని మరిన్నిసార్లు పార్టీ గెలవాలి అన్న ఆలోచన అయితే చాలామంది అయితే ఇప్పుడు చేయడం లేదు అని చెప్తున్నారు. ప్రస్తుతం చేతిలో అధికారం ఉంది, అందుకే చాలామంది ఎమ్మెల్యేలు బాగానే పోగేసుకునే పనిలో పడ్డారు అని ప్రచారం అయితే పెద్దగానే సాగుతుంది. ఈ తరహా ఆరోపణలు వచ్చినప్పుడు అధినాయకత్వం ఎంత చెబుతున్నా వినడం లేదని చెప్తున్నారు. ఈ రకమైన అవినీతి ఆరోపణలు కొంతమంది ఎమ్మెల్యేల మీద రావడం బాబు దాకా చేరింది అని చెప్తున్నారు. అయినా ఎక్కడా కూడా అడ్డకోలు సంపాదన అయితే ఇప్పటికీ ఆగడం లేదని కూడా చెప్తున్నారు. కొందరు ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అంటే పార్టీ క్యాడర్ని సైతం పక్కన పెట్టి వారికి ఏమీ చేయకుండా, పార్టీ గురించి ఆలోచించకుండా తమ వ్యాపారాల్లో మునిగి తేలుతున్నారు అని కూడా అంటున్నారు. దొరికిన కాడికి అన్నట్టుగా జోరు చేస్తున్నారు అనేటువంటి ప్రచారం ఇప్పుడు ఉధృతంగా సాగుతుంది. ఇవన్నీ కూడా టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ దాకా ఫిర్యాదుల రూపంలోకి వెళ్ళినా ఆయన చెప్పినా కూడా ఎవరూ వినడం లేదా అన్న చర్చ అయితే సాగుతుంది. పార్టీ క్యాడర్ ఫస్ట్ అని చంద్రబాబు నాయుడు లోకేష్ తరచూ చెప్తూ ఉంటారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే క్యాడర్ అల్లాడిపోతుంది. ఎమ్మెల్యేలు కొందరు వాళ్ళ చిత్తం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఏకంగా చంద్రబాబు చెప్పినా కొందరు వినకపోగా దారి కూడా రావడం లేదని చెప్తున్నారు. రాజకీయం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఛాన్స్ ఉన్నప్పుడే చక్కబెట్టుకోవాలన్న నయా రాజకీయం నీతి ఇప్పుడు బాగా పనిచేస్తుంది. 5 ఏళ్ల పాటు అన్నీ మూసుకొని పనిచేసి ఆ మీదట టికెట్ దక్కించుకోవడం చూడటం కంటే కూడా ఎమ్మెల్యేగా తమ పదవి ఉన్నప్పుడే 4 రాళ్లు వెనకేసుకుని పోతే చాలు అనేటువంటి వినూత్న ఆలోచనలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్న తీరుగా వీళ్ళ పనితీరు ఉంది అని కూడా చెప్తున్నారు. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీల్లోనూ ఇదే తంతు ఉంది అని అంటున్నారు. అయితే క్రమశిక్షణలకు మారు పేరు ఉన్నటువంటి టీడీపీ పార్టీలో ఈ పరిస్థితులు ఈ విధంగా ఉండడమే విచిత్రంగా అనిపిస్తుంది. వీరిని వన్ టైం ఎమ్మెల్యేలని ముద్ర వేసినా కూడా వాళ్ళు ఖాతరు చేయటం లేదు. సమాజంలో డబ్బు ఒక్కటే ముఖ్యమని వాళ్ళు భావిస్తున్నారు. అందుకే దానికోసమే పనిచేస్తున్నారు అంటున్నారు. అలా కొంతమంది ఎమ్మెల్యేలు డబ్బు సంపాదనలో ఫుల్ బిజీగా మారి పార్టీ జనాలను, ఎన్నుకున్న జనాలను పక్కన పెట్టేస్తున్నారు అని ఫిర్యాదులు బలంగా వస్తున్నాయి. మరి ఇలా ఫిర్యాదులు వచ్చిన వారికి హెచ్చరికలు సరిపోవడం లేదు. కఠిన నిర్ణయాలకు టీడీపీ అధినాయకత్వం సిద్ధంగా ఉందా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు చాలామందిలో కలుగుతుంది. ఒకరిద్దరి విషయంలో గట్టి చర్యలకు దిగితేనే మిగిలిన వారు దారికి వస్తారని కూడా చెప్తున్నారు. లేకపోతే పార్టీకి చాలా ఇబ్బంది కలుగుతుంది అని కూడా అంటున్నారు. మరి హైకమాండ్ తర్వాత స్టెప్ ఏంటి అనేది ఇప్పుడు ప్రజలందరూ కూడా వెయిట్ చూస్తున్నారు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే చంద్రబాబు నాయుడుకి
పార్టీ ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ పెరిగిపోయిందా? మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.